వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ పొక్కంటి. భూ హక్కు చట్టం 27/23ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా మదనపల్లిలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో అమలైతే రైతులు, ప్రజలు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. అసలు ఈ భూ హక్కు చట్టం అంటే ఏంటి? ఈ చట్టం అమలైతే అధికారులు, రైతులు ఎందుకు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అన్న వివరాలను న్యాయవాదులను అడిగి తెలుసుకుందాం. అసలు భూ హక్కు చట్టం అమలైతే అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వస్తుందని మీరు ఆరోపిస్తున్నారు. ఎట్లా, ఎందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వస్తుంది? ఇప్పుడు మామూలుగా ఈ పట్టాదారు పాస్బుక్లు, 1Bలు, అడంగళ్ళు ఇన్ని ఉండి కూడా సివిల్ రైట్స్ గురించి ఎప్పుడు ఏదో వ్యవహారం కోర్టులో అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అధికారులు అన్యాయం చేస్తే మీ అన్యాయాన్ని మీరు కోర్టు ద్వారా ప్రశ్నించవచ్చు. ఈ మార్గం నా హక్కు పోయిందని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ఈ భూ హక్కుల చట్టం వల్ల ఈ కంప్లీట్గా కోర్టు యొక్క జ్యూరిస్డిక్షనే లేకుండా చేస్తున్నారు. కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ లేకపోవడం వల్ల కంప్లీట్గా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్, తహసీల్దార్లు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతులకి ఈ హక్కులు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తే అదే చట్టం అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే ఈ వెబ్ ల్యాండ్ అనేది కంప్లీట్గా ఉండదు. వెబ్ ల్యాండ్ ఉండవు, ఇవన్నీ ఉండవు. దాంతో ఎవరికి ఏం జరుగుతా ఉంది అనేది తెలిసే అవకాశము, పారదర్శకత ఉండదు. పారదర్శకత లేనప్పుడు వాళ్ళు చేసినటువంటి ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పుల్ని మనం ఎక్కడ ప్రశ్నించాలా? ట్రిబ్యునల్లో ప్రశ్నించాల్సి వస్తుంది. ట్రిబ్యునల్ ఎక్కడుంటుంది? విజయవాడలో ఉంటుంది. నా పాస్బుక్లో 4 ఎకరాలు ఉందనుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ 2 ఎకరాలు రౌండ్ అప్ చేసాను అనుకుందాం. ఆ 2 ఎకరాలు నాకు పోయిన విషయం నాకు తెలియదు. ఫస్ట్ నాకు తెలిసిన తర్వాత నేను కొట్టాలంటే ఎక్కడ పోవాలా? విజయవాడకు పోయి ట్రిబ్యునల్లో వేసుకోవాలా. ట్రిబ్యునల్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ అపిలేట్ అథారిటీ ఎవరు? హైకోర్టు. సో సివిల్ కోర్టుకు కంప్లీట్గా జ్యూరిస్డిక్షన్ లేకుండా చేస్తున్నారు. కోర్టులకు జ్యూరిస్డిక్షన్ ఉండి మనం ఇన్ని విధాలుగా చట్టాలను ఫ్రేమ్ చేసుకొని మనకు ఏదైనా అన్యాయం జరిగిన పరిగెడతా కోర్టుకు వచ్చి కోర్టులో మనకు కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి రెమెడీలు లేదంటే న్యాయాన్ని పొందుతున్నాము. ఈ హక్కును కంప్లీట్గా తీసేస్తున్నారు. రాజ్యాంగం చెప్పి ఎస్టాబ్లిష్ చేసిన వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ ఒకటి. న్యాయ వ్యవస్థ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడింది? మన హక్కులను కాపాడేదానికి మాత్రమే న్యాయ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేయబడింది. న్యాయ వ్యవస్థ ద్వారా నీ హక్కును నువ్వు ప్రశ్నించే అధికారం, నీ హక్కు నా హక్కు, దీన్ని గవర్నమెంట్ అథారిటీస్ మీద ఎస్టాబ్లిష్ చేసుకునే అధికారం నీకు లేకపోతే అది కంప్లీట్గా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. సార్ చెప్పండి, అసలు భూ హక్కు చట్టం అంటే ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రెవెన్యూ వాళ్ళు ఎంటర్ చేసి తర్వాత దానిపైన ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే రెవెన్యూ ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్కు అప్పీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ 2 తర్వాత హైకోర్టుకు పోవాలని ఉంది. అట్లా లేకుండా రెవెన్యూ కోర్టులకు జ్యూరిస్డిక్షన్ లేకుండా చేశారు. ఏదైనా రెవెన్యూ న్యాయ పరిజ్ఞానం లేని వ్యక్తులకు ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి ఇది పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ మదనపల్లి న్యాయవాదుల సంఘం తరఫున ఈ యాక్ట్ 27 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23ని రద్దు చేయాలని 1 నెల నుంచి నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాము. ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు కూడా మదనపల్లి న్యాయవాదుల సంఘం తరఫున చేస్తున్నాం. భూ హక్కు చట్టం 27/23ని తక్షణం రద్దు చేయాలని, జీవోను ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టం అమలైతే రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. కెమెరామెన్ అనిల్తో ఈశ్వర్, మదనపల్లి.